ఏడుపు ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు నాకు ఈ నైట్ ఈరోజు ఇంట్లో ఉందే నాకు టార్చర్. ఎందుకంటే సిరికి వచ్చేసి ఈరోజు నైట్ షిఫ్ట్. సిరి హెచ్సిఎల్ లో వర్క్ చేస్తుందని తెలుసు కదా మీకు. ఆఫీస్ లో డ్రాప్ చేసి రావాలి. వచ్చిన తర్వాతకి సార్ ఏ టైం అనుకుంటాడో ఏందో చూడాలి ఇంకా. అండ్ సిరి టైమింగ్స్ వచ్చేసి 9:30 to మార్నింగ్ 7. సో 6:30 అట్లా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ సిరిని పిక్ చేసుకొని రావాలి మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవరు? ఓ హెచ్సిఎల్ ఆఫీస్కి వెళ్తున్నావా? మమ్మీ ఆఫీస్కి వెళ్తున్నా. మమ్మీ డ్రాప్ చేసేద్దామా? చలి పెడుతుంది. స్వెటర్ వేసుకోవాలి. నీ స్వెటర్ ఇస్తావా నాకు? నీ స్వెటర్ ఇస్తావా? కొత్త కొనిస్తావా? వీడియో చూసిండు, అందులో పాప ఇట్లా ఎక్కువైంది ఒకటే, అందుకని భయపడ్డాడు చోటు. మమ్మీ డాడీ వచ్చినప్పుడే ఎక్కాలి అని చెప్పిన. పాప పోయిందానే పుట్టిదానే. పాపం కదా. చూడు, క్లోజ్ ద గేట్. గేట్ క్లోజ్ అయిపోయినాను. ఓకే, గుడ్ జాబ్ చోటు. మమ్మీ పడిపోతే డేంజరస్, పాపలాగా అవుతుంది మళ్ళీ. ఈ వాటర్ బాటిల్ ఏడ పెట్టాలి? అదే తెచ్చుకుంటుంది. పుట్టడా కింద పెడుతులే వచ్చేటప్పుడు. మళ్ళీ గుర్తు చేయి బాటిల్. పెడుతుంది అక్కడ ఉన్నప్పుడు ఏమి పెట్టాలి, కానీ పోతున్నప్పుడు చలి పెడుతుంది. అవును. వచ్చేటు స్వెటర్ వేసుకున్నావు కదా డాడీ అంట. చలి చోటుగానే అయిపోయింది స్వెటర్ వేసుకోవాలి. ఏమైనా కష్టం ఉంటుంది. 9:50 10 9:10. ఎంత తిన్నా పొట్ట లైట్ గా ఆశీర్వాద్ గోధుమ, సారీ ఆశీర్వాద్ కాదేమో, ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్. స్ట్రైట్ వెళ్తే హెచ్సిఎల్ గేట్ 2 అనమాట. గేట్ 1 గేట్ 3 ఏమో అటు సైడ్, గేట్ 2 ఏమో ఇటు సైడ్ అనమాట. గేట్ 1 గేట్ 3 మనం ప్రీవియస్ హెచ్సిఎల్ వీడియోలో చూపించినాం. గేట్ 1 నుంచి ఎంట్రీ, అప్పుడు హెచ్సిఎల్ ఆఫీస్ మొత్తం చూపించినాం కదా. సో ఈ సైడ్ నుంచి గేట్ 2 ఎంట్రీ అనమాట. ఓన్లీ క్యాబ్స్ ఆలోచిస్తారు ఇక్కడ. క్యాబ్స్ లేకపోతే వాకింగ్. గేట్ 2 మమ్మీ బాయ్ చెప్తాడు. టచ్ చేయాలి హెడ్. ఆశీర్వాదం ఇస్తున్నా చెట్టు. జాగ్రత్త నాన్న, టేక్ కేర్, గుడ్ నైట్. ఎక్కడికి వెళ్దాం? ఫుడ్ తిన్నాక. ఓకే చూద్దాం. సో సిరిని అయితే డ్రాప్ చేసినాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. పోదామా? చలో స్టార్ట్ అయ్యాం పద. సిరి మళ్ళీ వస్తుంది. ఏమైంది సిరి? చోటు బాటిలా? చోటు వద్దంటే వాటర్ బాటిల్ తీసుకుని వచ్చిండు. వాటర్ బాటిల్ వద్దంటే తీసుకొని వచ్చినావు కదా. చలో చలో రా వెళ్దాం దా. నీది. చలో మమ్మీ బాయ్ చెప్పు. మమ్మీ బాయ్ చెప్పు. మమ్మీ బాయ్ చెప్పు. మమ్మీ బాయ్ చెప్పు. గివ్ మీ సైడ్. మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం. సో ఫుల్ చలి పెట్టింది. యాక్చువల్లీ కార్లో పోదాం అనుకున్నాంలే, కానీ దానికి అదేంది కార్కి కవర్ కప్పినంటే ఇక్కడ దుమ్ము ఎక్కువ వస్తుంది. సో మళ్ళీ వచ్చి మళ్ళీ కవర్ పెట్టడం కష్టం కదా అని చెప్పి, సరేలే ఇది ఇక్కడ దగ్గరనే కదా అని చెప్పి స్కూటీ మీద వెళ్ళిన. చలికాలం కదా, చలి చుక్క చూపిస్తుంది, అందుకే వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వచ్చిన. కొంచెం బెటర్ ఉండే. అండ్ చోటుని ఫ్రంట్ కూర్చోబెట్టలేదు. ఫ్రంట్ కూర్చోబెడితే ఏంది చలి పెడుతుంది కదా అని చెప్పి బ్యాక్ సైడ్ కూర్చోబెట్టి హోల్ టైట్లీ అని చెప్పిన. పెడుతుంది అన్న పొట్టిదానా. చలో పైన పోదాం రా. చోటు స్లీపింగ్ చేద్దామా? ఎందుకు?
బిస్కెట్ తిన్నాక చేద్దామా? ఓకే. సో దారిలో వచ్చేటప్పుడు బిస్కెట్ తీసుకొని వచ్చింది కదా డాడీకి. బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసే ఉన్నాడు. తర్వాతకి ఇద్దరం తిందాం ఇక్కడ కూర్చో అని చెప్పి చైర్ పెడుతున్నాడు చోటు. ఇద్దరం తిందామా? నాకేమొద్దు, నువ్వు ఒకరిమే తిను. తిందామా? ఓకే. ఎక్కడ కూర్చోవాలి నేను? ఎక్కడ సెట్ చేయాలి? ఎక్కడ? ఇక్కడనా? గివ్ మీ సమ్ స్పేస్ దా. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడో నేను చిన్నప్పుడు తింటాను ప్యారలేజ్ బిస్కెట్. చూడు, స్లీపింగ్ చేద్దామా? స్లీపింగ్ చేద్దాం. పడుకుందాం. చేద్దామా? టాస్కే నాకు. డ్రాయింగ్ చేద్దాం. వచ్చిందా? విచ్ వన్ యూ వాంట్? ఇప్పటికైతే గుడ్ నైట్. నాకైతే నిద్ర వస్తుంది. పొట్టడేమో ఫోన్ చూస్తా అంటుండు. సో కొద్దిసేపట్లో చోటునైతే పడుకోబెట్టాలి. అండ్ మార్నింగ్ వెళ్ళి సిరిని తీసుకుని రావాలి మార్నింగ్ లేచిన తర్వాతకి. వద్దు చోటు, స్లీపింగ్ టైం. ఓకే, పడుకుందామా? గుడ్ నైట్. అందరు గుడ్ నైట్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:29 AM అవుతుంది. సిరి కాల్ చేసింది రమ్మని చెప్పి అక్కడికి ఆఫీస్కి. సో పోయి తీసుకుని రావాలి. ఇంకా చోటును లేపి తీసుకుని రావాలి. చోటు, మమ్మీని తీసుకుని వద్దాంరా. మమ్మీని తీసుకుని వద్దాంరా. స్టాండ్ లే, వేకప్. చోటు, మమ్మీని తీసుకుని వద్దాంరా. డాడీ నేను ఒక్క నువ్వు పోవాలా? మరి నువ్వు అనుకుంటావా? వస్తావా? చలో లెట్స్ గో. వద్దా నీకు మరి? షూస్ వద్దా? చెప్పులు వద్దా? పెట్టేది ఎక్కడ? చలి పెడుతుంది చెట్టు. నువ్వు సెట్ వేసుకున్నా. అందరు గుడ్ మార్నింగ్ చెప్పు. మర్చిపోయాను. గుడ్ మార్నింగ్ చెప్పు. చల్, ఆల్మోస్ట్ వచ్చేసినాను. చోటు బ్యాక్ సైడ్ ఒకటే ముచ్చట్లు పెడుతూ ఉన్నాడు. ఒకటే ముచ్చట్లు పెడుతుంది చోటు. డాడీ మనం శివ టెంపుల్కి వెళ్ళినాం కదా అనుకుంటా. ఒకసారి సిరికి అయితే కాల్ చేద్దాం. ఎక్కడమ్మా? సిరికి ఇప్పుడే కాల్ చేసిన, వస్తుందంట. అటు నుంచి వస్తుంది. అక్కడ సిరి అనే అనుకుంటున్నాను నేను. వెనకాలని చూడండి. మమ్మీయేనా? మమ్మీయేనా? షూరా? స్లో స్లో. చెప్పులు తీసుకొని రాలేదు కదా, వద్దన్నావు కదా నువ్వు. అదిగో మమ్మీ చెట్టు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సక్సెస్ఫుల్గా ఉన్నా. ఓకేనా? పర్లేదా నైట్ షూట్? బాగానే ఉంది. ఇంకా నిన్న సండే వీక్ ఆఫ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ పడుకోలేదా, అయినా కూడా నిద్ర రాలే. లైటింగ్ వెళ్తాం. ఓకే, ఇంకా నీ వర్క్ అయిపోలేదా? ఇప్పుడు టైం వచ్చేసి 5:57 అవుతుంది. సో షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. నువ్వు నేను డ్రాఫ్ట్ చేసి పెట్టినా. ఓకే, చల్ లెట్స్ గో. అండ్ చోటుకు నాకు కూడా ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ లేసి వెళ్ళడం. 5:30కి అట్లా మార్నింగ్ లేసి వెళ్ళడం. అంటే ఇంతకుముందుకు ఫ్యామిలీ ట్రిప్ వేసినాం లే, కానీ మేము ఇద్దరమే కలిసి వెళ్ళడం. మమ్మీని
గైస్ చూసారు కదా మా కష్టాలు, మార్నింగ్ లేసి వెళ్ళి తీసుకొని రావడం చలిలో. సో ఇది ఈ రోజుకి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.